మళ్ళీ ఒకసారి ఎక్కడ చేయించినది లేదు ఇంకోటి చేస్తారా ఏ వుడ్ ఇది ఎథిక్స్ అది సింగిల్ వస్తాం పోతాం దాంతో మనం సేఫ్గా ఉన్నాము అది ప్రాబ్లం ఉన్నట్టుందే ఒక 2 ఎలిమెంట్స్ ఉంది పోయినవి రావా ఇంకా అది రావు సార్ వెళ్ళిపోయింది సాన్పై వరకు వెళ్ళిపోయింది అది సాన్పై దాకా ఇంకా 2 ఎలిమెంట్స్ ఉంది దాన్ని డ్రైవ్ చేస్తే అట్లా ట్రైనింగ్ అయిపోయిందా బాగా ట్రైనింగ్ సార్ ట్రైన్ అవుతుంది తర్వాత ఇప్పుడు మనం డ్రైవింగ్లో అంటే దాన్ని బయట తీసుకొస్తాం సార్ తీసుకొస్తాను కదా ఆపరేషన్ తేలా కదా ఆపరేషన్ 4-5 చేసాము ఫుడ్ ప్లేట్ ఇంకొకటి చేయలేదు కదా ఇక్కడ సింగిల్ ఎలిఫెంట్ ట్రాక్ చేయాలంటే ఇది చేయాలి డ్యూ పార్క్ కూడా 2 ఎలిఫెంట్స్ అక్కడ ట్రైనింగ్ లేదు కదా మనకన్నా బాగా 2 పార్క్ తీసుకుంటారు ఇవి కూడా మనకు దగ్గర ఉండేది ట్రైనింగ్ అయిన తర్వాత వాటి పెట్టుకుని మళ్ళీ ఇప్పుడు మళ్ళీ 2 సెట్స్ వచ్చింది నెక్స్ట్ అడిషన్ మనకు 6 ఇన్ఫెక్ట్స్ వాళ్ళ కెపాసిటీ ఎవరు మనుషులు అలవా చేస్తున్నారా అన్నీ సార్ పెట్టాం సార్ మేడం పర్మిషన్ ఇస్తామండి అందువల్ల అది సెంటర్ అలవ్ చేయడం సెంట్రల్ డ్యూ అథారిటీ నుంచి పర్మిషన్ నుంచి సెంట్రల్ డ్యూ అథారిటీ వాళ్ళ దగ్గర నుంచి పంపిస్తాం వాళ్ళ స్టెప్స్ అన్నీ తీసేసాం అప్పుడు మనం టైమింగ్ పెట్టి అలౌ చేయాలి ఈవినింగ్ 2 అవర్స్ మార్నింగ్ 1 అవర్ అంతేలే అంతకంటే ఎక్కువ చేయడం ఇక్కడ 25 ఎట్లా సార్ వచ్చి అరౌండ్ 14 చిల్లర వస్తుంది సార్ బట్ ఈపీఎఫ్ కట్ అవుతుంది మొత్తం 18,000 చిల్లర దాంట్లో కట్ అయ్యి 13 చేతికి వస్తుంది వీళ్ళకి 22,000 వస్తుంది మావోడీస్కి 24,000 ట్రాకర్స్ అంటే బయట ఉండేవాళ్ళు కదా ఆడ ఉంటుంది కదా ఉంటారు సార్ 24 అవర్స్ క్యాంప్లో మొత్తం మనకి ఇప్పుడు ఎక్కడ ఎలిఫెంట్స్ మూవ్మెంట్ ఎలిఫెంట్ మావోటీస్ కావటీస్ కాకుండా ఒక బేస్ క్యాంప్ తీసుకున్నాం 5 మెంబర్స్ డ్రైవర్స్ తీసుకున్నాం మన దగ్గర ఇప్పుడు 2 లారీలు ఉంది 2 క్యాంపర్స్ ఒక్కొక్క రిక్రూట్మెంట్ ఒక్కొక్కటి చేసుకుంటాం ఇది కాకుండా ఇప్పుడు ఆర్ఆర్టీని రెస్క్యూ టీమ్స్ అన్ని ఫామ్ చేస్తున్నాం మార్చ్ కదా ఇమ్మీడియట్గా ఒక వెహికల్ ఉంటుంది డ్రైవరు ఒక 5 మంది బ్యాచ్ ఉంటారు ఎక్కడ ఏ ఇన్సిడెంట్ జరిగినా మీరు వెళ్ళిపోవడానికి రెడీ చేస్తారు ఆ మధ్యలో ఏదో సౌండ్లు పెడతామంటారు పెట్టినా అది పెడుతున్నాం సార్ పెట్టలేదు అది పెట్టలేదు మనకి ఇంకోటి కాలరింగ్ చేస్తున్నాం ఫస్ట్ మన రేడియో కాలరింగ్ అది మొన్న వచ్చిపోయారు తమిళనాడు నుంచి వాళ్ళు ఎట్లా చేయాలని ఫస్ట్ చెప్పేసిపోయారు
మాధవీలత హెడ్ నర్స్ సార్, డాక్టర్ యుగేష్ ఎంఎస్ జనరల్ సెక్రటరీ, డబ్ల్యూ సుబ్బారెడ్డి గారు సెక్యూరిటీ, రాధా గారు స్టాఫ్ నర్స్, జానకి గారు స్టాఫ్ నర్స్, సరిత స్టాఫ్ నర్స్, కూడా హేమలత సిస్టర్ హెడ్ నర్స్, డాక్టర్ మంజుశ్రీ అనస్థెటిస్ట్ సార్. సార్ ఇప్పుడు బాగున్నారు సార్. సిస్టర్ మేము ఆల్టర్నేటివ్ చూస్తాం, ఎన్ని రోజులు వెయిట్ చేయలేం కదా. పీఓ ఇచ్చేసి ఉంటే ఇంక మరి ఎందుకు ప్రాబ్లం వస్తుంది? నేను ఎందుకంటే ఆల్టర్నేటివ్ చూసుకోమంటే చూసుకుంటాం, మాకేం ఇబ్బంది లేదు. మీ వల్ల ఆగుంది. పీఓ ఇచ్చింటే వర్క్ స్టార్ట్ చేస్తే ఎన్ని రోజుల్లో ఫిట్ చేస్తా అంటే అతను ఇప్పుడు ఇచ్చేసింది 30% పేమెంట్ ఇచ్చేసింటే ఇంక వాళ్ళు పైన మొదలు పెట్టాలి. అట్లే ఇప్పుడు జనవరిలో చేయొచ్చు కదా, డిసెంబర్లో చేయకపోతే ఇప్పుడు మీరు కాదు మీరు చేస్తారు 10 రోజులు అటు ఇటు సమస్య కాదు. మీరు చేయగలరా లేదనేది సమస్య. మీరు చేయగలమంటే ఇట్స్ ఓకే, చేయలేమన్నా మాకేం ఇబ్బంది లేదు. మేము ఆల్టర్నేటివ్ ఇంకొక సోర్స్లో పెట్టుకొని చేసేస్తాం. అందుకు అడుగుతున్నాను నేను మిమ్మల్ని. పండగ లోపల చేయించండి, చేయొచ్చు. ఆల్రెడీ పీఓ కూడా ఇచ్చినారంట. డిసెంబర్లో ఇయర్ ఎండింగ్లో చేయరండి వాళ్ళు, మామూలుగా మల్టీనేషనల్ కంపెనీ కదా, జనవరిలో పేమెంట్ చేస్తారు, మార్చ్ చేసేస్తారు. పండగ లోపలనే మేము చేసి వర్క్ స్టార్ట్ చేస్తాము. మంచిది, అందరికీ సంతోషం.